నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మంత్రి హజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్స్ ఇంకా వీయడం లేదు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంత్రి హజార్ను ఎమ్మెల్సీగా నియమిస్తారా లేదనే ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో కలవరి పెడుతుంది. ఏప్రిల్ నెల 30 లోపు ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. ఒకవేళ పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీల ఎంపిక ఫైల్ ఆమోదం పొందకపోతే హజారుద్దీన్ చేత రాజీనామా చేయించి మళ్ళీ మంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయించాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా హజారుద్దీన్, కోదండరాంను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్కు గతేడాది ఆగస్టు చివరన సిఫారసు చేసింది. ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో న్యాయస్థానంలో కేసులు నడుస్తుండటంతో ఫైల్ పెండింగ్లో ఉన్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో హజారుద్దీన్ను రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లోకి తీసుకున్నది. చట్టసభ సభ్యుడు కాని వ్యక్తి ఒకవేళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 6 నెలల్లోపు ఏదైనా సభలో సభ్యత్వం తీసుకోవాలి. అంటే ఈ నెల 30 లోపు హజారుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలి, లేదంటే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. ఈ క్రమంలోనే 2 రోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ వద్దకు వెళ్లి హజారుద్దీన్, కోదండరాంను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని అప్పీల్ చేశారు. ఇదిలా ఉండగా హజారుద్దీన్ గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఆర్థిక పరమైన అక్రమాలు జరిగాయంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. అందుకే ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయవద్దని లోక్ భవన్కు ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఇద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ నామినేట్ చేస్తారా, లేక కేవలం కోదండరాం మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, లేదంటే ఫైల్ను పెండింగ్లోనే పెడతారా అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఒకవేళ హజారుద్దీన్ను ఎమ్మెల్సీగా గవర్నర్ నామినేట్ చేయకపోతే ఏం చేయాలనే అంశంపై గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే అధిష్టానం ప్లాన్ బి అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నెలాఖరులో హజారుద్దీన్తో మంత్రి పదవికి రాజీనామా చేయించి మే 1వ వారంలో ఆయనతో మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీంతో హజార్ మరో 6 నెలల వరకు మంత్రిగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. ఈలోపు న్యాయ వివాదాలు తొలగిపోయి పెండింగ్లో ఉన్న ఫైల్ను గవర్నర్ క్లియర్ చేస్తారనే ధీమాలో ఏఐసిసి నేతలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. కోదండరాం, హజారుద్దీన్ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలంటూ మరోమారు అప్పీల్ చేసే అంశంపైన గురువారం క్యాబినెట్లో చర్చ జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇలా కొంతకాలంగా ఎమ్మెల్సీల అంశం అయితే మాత్రం చర్చకు వస్తుంది. ఇటు ప్రభుత్వం అయితే మాత్రం వీటిని ఎలా ఈ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టాలనే ఆలోచన అయితే మాత్రం ఉంది. న్యాయపరంగా ఉన్న చెక్లు ఏంటి, అలాగే గవర్నర్ పరిధిలో ఉన్న అంశాన్ని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్లి గవర్నర్ రిక్వెస్ట్ చేసి కూడా ఎలాగైనా ఈ అంశం క్లోజ్ చేయాలని కూడా చూస్తుంది. కానీ ఇక్కడ అసలు సమస్యల్లా హజారుద్దీన్ సమస్య పట్ల కూడా అందరూ కూడా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన చట్టసభ సభ్యుడు కాదు, ఆయనను నామినేట్ చేసింది ప్రభుత్వము. దీంతో ఇక 6 నెలలలోపు ఎమ్మెల్సీ అయినా కావాలి, అలాగే ఎమ్మెల్యే అయినా కావాలి, ఏదో ఒకటి నిరూపించుకోకపోతే మాత్రం 6 నెలల్లోపు ఇక మంత్రి పదవి అనేది ఊస్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఈ నెల 30 లోపు ఇక చివరి గడువు ముగుస్తుండడంతో మరి హజారుద్దీన్ పై ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలాంటి ప్లాన్ అమలు చేయబోతుంది అన్న దానిపైన కూడా వాస్తవానికి ఈ అంశంపై చర్చ జరుగుతుంది. ఇటు కాంగ్రెస్ అధిష్టానము, ఇటు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర కాంగ్రెస్ కూడా ఈ అంశానికి ఇక ఏదో ఒకటి దీనికి అంశానికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేలాగా ప్లాన్ జరగాలి. ఇటు విపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి, ఇటు లోక్ భవన్ కూడా ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఆయన క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొన్ని అక్రమాలు జరిగాయి, ఆయన అసలుకు కంటిన్యూ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా మాత్రం యాక్సెప్ట్ చేయొద్దని కూడా కొంతమంది విపక్షాలు, కొంతమంది నేతలు కూడా ఇప్పటికే ఫిర్యాదులు ఇచ్చారు. మరోవైపు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, కేవలం కోదండరాం గారినే యాక్సెప్ట్ చేస్తాడా, ఇద్దరిని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే పెండింగ్లో పెడతారా అని కూడా అందరైతే మాత్రం ఎదురు చూస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో ఇక రాజ్భవన్ కూడా వెళ్ళి అక్కడ గవర్నర్ కలిశారు. ఈ అంశానికి ఒకసారి చూడండి, తొందరగా యాక్సెప్ట్ చేయండి, క్యాబినెట్ నిర్ణయించింది, క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఆమోదం తెలపండి అని కూడా రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఇది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని గవర్నర్ కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. న్యాయపరమైన చిక్కులకు రాకుండా కూడా అన్ని రకాలుగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇదే సందర్భంలో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు కూడా ఇచ్చింది. ఇదే సందర్భంగా కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది. తెలంగాణ గవర్నర్
ఇటు శుక్లా కొత్తగా వచ్చారు. ఆయనకు కొంత సమయం ఇవ్వాలి. వెంటనే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం కష్టం అవుతుంది. జూలై వరకు ఆయనకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ కూడా సుప్రీం తాజాగా చెప్పడంతో ఇక గవర్నర్ అయితే మాత్రం వీలైనంత లేటుగా కూడా ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇది ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ లాంటిది. ఇప్పటికిప్పుడు ఆయన యాక్సెప్ట్ చేస్తే మాత్రం అజారుద్దీన్ చక్కగా కంటిన్యూ అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం మళ్ళీ రాజీనామా చేయించి మళ్ళీ నామినేట్ చేసి ఇదంతా ఒక తతంగా ఉంటుంది. ఇదంతా లేకుండా ఉండాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే సుప్రీంకోర్టు మాత్రం ఇటు తెలంగాణ గవర్నర్కి అయితే మాత్రం వీలైనంత ఆలస్యంగానే ఆయన నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. మొత్తం కూడా పట్టొచ్చి ఆలోచన చేసి అసలు ఆ కేసు పూర్వపరాలు తెలుసుకోవాలి, న్యాయపరమైన చిక్కులు తెలుసుకోవాలి, ఒక నిర్ణయం తీసుకునే వరకు కొంత సమయం ఇవ్వాలని చెప్పడంతో ఇంకా మరి కాస్త ఆలస్యం పడే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇదే సందర్భంలో మరి హజారుద్దీన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందని కూడా అందరూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇదే సందర్భంలో మరి 6 నెలల లోపు గడువు అయిపోతుంది కాబట్టి ముందుగా ఆయనను రాజీనామా చేయించి, ఎలాగో డెడ్ లైన్ దగ్గరకు వచ్చింది కాబట్టి రాజీనామా చేయించి మరోసారి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత మరోసారి ఇక ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్టయితే తెలిసింది. ఇదే ఇప్పుడు అధిష్టాన పెద్దలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కంటిన్యూ చేయాలి, మధ్యలో ఇక్కడ న్యాయపరంగా పెండింగ్లో ఉండిపోయింది. ఒకవైపు కోర్టులో కూడా ఇటు కోదండరామ్ గారిది అయితేంది, అలాగే ఇటు అజారుద్దీన్ కూడా పెండింగ్లో ఉండడంతో గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఫిర్యాదు మేరకు ఉండడంతో నిర్ణయం అనేది ఇప్పట్లో తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికిప్పుడు కాదు కాబట్టి మంత్రి పదవిగా రాజీనామా చేయించి మళ్ళీ మే నెలలో మరోసారి ఇక క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఇక గవర్నర్ గారితో మరోసారి ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో ఒకరిద్దరు మంత్రుల్ని కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మంత్రి పదవుల మార్పులు, శాఖల మార్పులు అలాంటి వార్తలు కూడా వినిపిస్తున్న సందర్భంలో హజారుద్దీన్ పైన జరుగుతున్న ప్రచారంలో మాత్రం ప్లాన్ బి రెడీగా ఉందని అయితే మాత్రం వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి ప్లాన్ బి ఎలా ఉండబోతుంది. లేకపోతే హజారుద్దీన్కు మరి ఒకవేళ ఈ విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం మైనారిటీ వర్గాల నుండి కూడా చాలా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పట్లో ఇక రిస్క్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ అయితే ఉండదు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి 3 కార్పొరేషన్లుగా విభజించిన సందర్భంలో హైదరాబాద్ లాంటి అర్బన్ ఏరియాలో చాలా ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ అనేది చాలా అవసరం కాబట్టి ఎలాగైనా ఆయనతో రాజీనామా చేయించి మరోసారి నామినేట్ చేసి ఇక ప్రమాణ స్వీకారం చేయించి మంత్రిగా కొనసాగించే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇక ఎలాంటి ఇప్పట్లో నామినేట్ అంటే ఎమ్మెల్సీగా ఏ రకంగా కూడా నామినేట్ చేసే అవకాశాలు కనిపించకపోవడంతో ఇదే చివరి అస్త్రంగా కాంగ్రెస్ అయితే భావిస్తుంది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర మంత్రివర్గం విషయంలో ప్రధానంగా అజారుద్దీన్ అంశంలో మాత్రం తీవ్రంగా చర్చ నడుస్తుంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో మాత్రం అప్పటికప్పుడే చాలా హుటాహుటిన ఆయనను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పుడున్న పరిస్థితుల్లో మైనారిటీ ఓట్లు కూడా చాలా కీలకంగా మారడం, ఒకవైపు బీఆర్ఎస్ చాలా స్పీడ్గా ఎన్నికల్లో ఫోకస్ చేయడం, అలాంటి సందర్భంలో గెలుపు అనేది సీఎం రేవంత్ రెడ్డికి అలాగే 2 ఏళ్ల కాంగ్రెస్ సర్కార్ పనితీరుకు అప్పట్లో చాలా ముఖ్యమైన సమయం కాబట్టి ఎలాగైనా గెలవాలని చాలా హామీలు ఇచ్చింది. హామీలతో పాటు హజారుద్దీన్ కూడా అప్పటికప్పుడు కూడా మైనారిటీ సామాజిక వర్గ ఓట్లు చాలా కీలకంగా ఉన్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఆయన కూడా అక్కడ లోకల్ క్యాండిడేటే, అక్కడ ఇన్ఛార్జే కాబట్టి ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు. కాబట్టి అప్పుడున్న పరిస్థితి ఇటు ఓట్లు కావాలి, ఇటు హజారుద్దీన్ కూడా న్యాయం చేసినట్టు ఉంటుందని కూడా ఆయనకు కూడా అధిష్టానం దగ్గర కూడా మంచి పేరు ఉంది. కాబట్టి ఈ రకంగా అప్పుడు మంత్రి పదవిగా అప్పటికప్పుడు తీసుకున్నారు. కానీ ఎమ్మెల్సీ ఏదో రకంగా బ్యాలెన్స్ చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు కూడా చాలా అంశాలు ప్రభావితం చూపడం, ఏ రకంగా కూడా దారి కనిపించకపోవడంతో ఇప్పుడైతే మాత్రం ఇక డెడ్ లైన్ దగ్గరకు వచ్చిన సందర్భంలో ఆయనను రాజీనామా చేయించి మరోసారి నామినేట్ చేయించే అవకాశం ఉంది. త్వరలో మరోసారి ప్రమాణ స్వీకారం చేయించే అవకాశాలు అయితే మాత్రం మెండుగా అయితే కనిపిస్తున్నట్టయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుండి అలాగే కాంగ్రెస్ వర్గాలు డిస్కషన్ నుండి అయితే మాత్రం తెలుస్తుంది. చూడాలి మంత్రి హజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవి విషయంలో ఏం జరగబోతుందన్న సస్పెన్స్కు మరికొద్ది రోజుల్లో ఇక ఫుల్ స్టాప్ పడబోతుంది.